సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు గొర్రెలు పంపిణీ చేసేందుకు జిల్లాల వారీగా రెడీ అవుతుంది సర్కార్. సొసైటీల్ని గుర్తించే పనుల పడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు. కొత్త సొసైటీల్ని ఏర్పాటు చేసి సభ్యత్వాలు కూడా ఇస్తున్నారు. అట్లనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన వాతావరణాన్ని తట్టుకునే గొర్రెలు ఇయ్యాలని కోరుతున్నారు రైతులు. జూన్ మొదటి వారం నుంచి జరిగే గొర్రెల పంపిణీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాల గొర్రెలు మేపుకుంటా బతికే గొల్ల కుర్మ కుటుంబాలు 12,000 దాంకున్నాయి. వాళ్ళ జనాభా 40,000 దాంకుంటది. 18 ఏళ్ల పైబడ్డ గొల్ల కుర్మలకు 20 ఆడగొర్రెలు, ఒక పొట్టేలు ఇచ్చేందుకు రెడీ అయితాంది సర్కార్. 75% సబ్సిడీతోని యూనిట్ కు 21 గొర్రెలు ఇవ్వనుంది. మరి మా గొర్రెలకైతే దయచేసి 20 ఎకరాల అంతరాన్ని ఇప్పియాలి ఉంటాడు. ఎందుకంటే మీరు ఉన్నందుకు, మీరు ఇచ్చినందుకు మాకు కొంత ఫలం అని ఉంటుంది. ఎక్కడ లేదు, తరం లేదు. అన్ని చేనులు దున్నుకుంటే అన్ని చెరకలు పెట్టి పైసలు పెట్టి కొన్నా కానీ దొరుకుతలేదు జాగా. ఎక్కడ సభ్యుల నుంచి సొసైటీలు ఫామ్ అయి ఉన్నాయో వాటితో పాటు కొత్తగా సొసైటీలు కూడా, సొసైటీ కానటువంటి వాటికి కూడా సొసైటీలు ఇచ్చి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యూనిట్లు అంతే. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మరి ఎలాంటి షరతులు లేకుండా 75% సబ్సిడీని వినియోగించుకోవాలని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ప్రత్యేకంగా సొసైటీలు ఏర్పాటు చేసి 51 రూపాయలతో సభ్యత్వం తీసుకోవాలని మీటింగ్లు పెట్టి మరీ అవగాహన కల్పిస్తున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. అయితే ఇప్పటికే జిల్లాలల్లో 137 సొసైటీలున్నాయి. కొత్తగా మరో 56 దాకా కానున్నాయి. మే 10 సంధి 20 దాకా గ్రామాలల్లో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వెటర్నరీ డాక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా తీస్తారు. మే 20 నుంచి జూన్ 1 దాకా ప్రభుత్వ స్థలాలు గుర్తించి అందులో గొర్రెలకు అవసరమైన పశుగ్రాసం, విత్తనాలు నాటుతారు. జూన్ మొదటి వారం నుంచి గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతామంటున్నారు ఆఫీసర్లు. పాత సొసైటీలో ఉన్న మెంబర్స్, తర్వాత కొత్తగా సొసైటీలు ఈ యొక్క మాకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి ఫేజ్ 1లో భాగంగా మేము ఈ గ్రామాలలో ఈ ఉన్న పాత సొసైటీలకు, కొత్త సొసైటీలకు మండల వారీగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అర్హులు ఉంటారో 18 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళను చేర్పించుకోవాలి. మరియు సొసైటీలు లేని గ్రామాలలో ఈ కొత్త సొసైటీలు ఏర్పరచుకోవాలి. ఎవరైతే ఈ గొల్ల కుర్మ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ తీసుకోవాలని చెప్పి సూచనలు చేయడం జరుగుతున్నది. సబ్సిడీ మీద గొర్రెలు ఇయ్యాలన్న సీఎం నిర్ణయం మీద ఫుల్ ఖుషి అవుతున్నారు గొల్ల కుర్మలు. గొర్రెల్ని మేపుకుంటందుకు ప్రభుత్వం స్థలం కూడా ఇవ్వాలని కోరుతున్నారు. మన వాతావరణానికి తట్టుకునే గొర్రెలు ఇస్తే బాగుంటుందంటున్నారు. మేము గొల్ల కుర్మలను నువ్వు ఇవరకు ఎవ్వరు పట్టించుకోలే, కేసీఆర్ పట్టించుకున్నందుకు మాకు చాలా సంతోషం. మాకు దయచేసి ఇక్కడి గొర్రెని ఇవ్వాలి. అక్కడ ఇస్తే మాత్రం మాకు మంచిగా బతకాయి. మీ ఇచ్చిన పేరు ఉన్నాయి, మీరు పట్టించుకున్న పేరు మాకు దక్కది. మాకు ఇక్కడి గొర్రెనే ఇవ్వాలి. అక్కడ ఎక్కడియో తీసుకొచ్చి ఇస్తే ఇక్కడ బతకాయి, ఇక్కడ అని చచ్చిపోతాయట. కొనిచ్చినందుకు, మీరు ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. చాలా సంతోషం. మేపటానికి కూడా మాకు జాగలు లేవు, మాకు భూములు లేవు. ఏమైనా జాగ ఉంటే ఇంత చెరక, ఇంత పరంపరాలు ఇస్తేనే మంచిది. వచ్చే నెల మొదటి వారం నాటికి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి గొర్రెల పంపిణీని మొదలు పెడతామంటున్నారు అధికారులు.